గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్తే, నేను ప్రసాద్. రవిచంద్ర రెడ్డి గారు, ఈ క్వాడ్స్, సిలికా, ఈ శాండు ఇవన్నీ కూడా బాగా అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా. మీ నెల్లూరు జిల్లాకు సంబంధించి తాజాగా మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలు తప్పించుకున్న తర్వాత ఎట్టకేలకు అరెస్ట్ కాబడ్డారు కదా. సో ఆయన అరెస్ట్ అయిన తర్వాత చాలామంది వైసీపీ సీనియర్ నాయకులే, ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కక్షపూరిత ధోరణితో ఒక ప్రజానాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన, మరో మాజీ మంత్రి రోజా గారు, మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. మేము ఇక్కడ అంతకుముందు ఏదో మనస్మర్థలు ఉన్నాయనుకోండి అనిల్ కుమార్ యాదవ్ గాను కాకాని గోవర్ధన్ రెడ్డికి మినిస్టర్ అయినప్పుడు కావచ్చు, దాని తర్వాత సరే అవన్నీ పోయినాయి. ఇప్పుడు మేమంతా ఒకటే. అంటే అనిల్ కుమార్ యాదవ్ మొన్నటిదాకా కూడా ఇన్యాక్టివ్, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక 15 డేస్ నుంచి అనుకుంటా మాట్లాడితే ప్రెస్ ముందుకు వస్తున్నారు. సో అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజానాయకుడు ఏ రోజు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడేమో అటువంటి అవినీతికి పాల్పడినప్పుడు ఈయన ఎస్కేప్ అయ్యి అబ్స్కాండ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? సో ఇప్పుడు అరెస్ట్ కాబడ్డారు. సో అసలు జరిగిందంటారా జరగలేదంటారా? మీరు ఒక నెల్లూరు వాసిగా చెప్పండి. నెల్లూరు వాసిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది. ఓకే. సో జరిగిన పరిణామాల విషయంలో ఏం కాంప్రమైజ్ లేదు నేను చెప్పే విషయంలో. ఓకే. సో నెల్లూరులో ఖచ్చితంగా నేను పదే చెప్తూ వస్తున్నా, శాండ్ స్కామ్ జరిగింది, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించి చెప్తూ వస్తున్నా. దాంతోపాటు సిలికా అయితే సిలికా మైన్ ఓనర్లందరినీ ఆ మైన్లోనే కూలి వాళ్ళుగా మార్చేసిన ఘటన. ఓహో. ఇకపోతే క్వాడ్జ్ అయితే దుమారంగా దోచేశారు. దాదాపు 24,000 నుంచి 32,000 మధ్యలో ఏదైతే ప్రైస్ వేరియేషన్లో టన్నుకి క్వాడ్జ్ ఏదైతే ఉందో దాదాపు రోజు 3,000 టన్నుల దాకా మ్యాక్సిమం ఎత్తేసి 3,000 టన్స్ పర్ డే. సో ఖచ్చితంగా కూడా ఇది చాలా పెద్ద స్కామ్. సో అల్టిమేట్గా ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతు వస్తున్నారంటే ఆ రోజుల్లో మైనింగ్కి సంబంధించి 5 సంవత్సరాలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే మంత్రిగా ఉన్నారు. అవును, మినిస్టర్. సో ఇక్కడ ఈ క్వాడ్జ్ స్కామ్ గురించి టచ్ చేసినప్పుడు పెద్దిరెడ్డి గారు వచ్చినట్టున్నారు. ఎందుకు వచ్చారో తెలియదు, లోతు ఎంతో తెలియదు, కానీ రోజా గారు కూడా ఎందుకు వచ్చారో ఆలోచించాల్సిన విషయం. మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏ ఇంట్రెస్ట్తో వచ్చారో నెల్లూరు వాసులు అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా విభేదాలు ఉన్న క్వాడ్జ్ విషయంలోకి వచ్చేసరికి ఎందుకు వెనకేసుకొస్తున్నారు అనేది నెల్లూరు వాసులు అందరికీ తెలుసు. అంటే విచారణ సంస్థలకు సంబంధించి నేను పేర్లు పెట్టి ఖచ్చితంగా వీళ్ళింత అని గణాంకాల ప్రకారం నేను లెక్క చూపించలేను. నేను విచారణ అధికారిని కాదు, కానీ లోతుగా దర్యాప్తు జరగాలి. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు మాత్రం కాదు, వాళ్ళు దోచుకున్న సొమ్ము రికవరీకి రావాలి. రికవర్ చేయాలి ఖచ్చితంగా. రికవరీ చేయకపోతే 4 రోజుల్లో 4 నెలల్లో 2 సంవత్సరాల్లో జైలు శిక్ష వేస్తే 1,000 కోట్లు సంపాదించుకున్నాక ఎవరైనా, అదంతా మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ సొమ్ము దోచుకుంటే వాళ్ళకి ఒకటే పనిష్మెంట్ ఉండాలి, నేరానికి శిక్ష పడాలి, దోచుకున్నది రికవరీ కావాలి. ఈ 2 జరిగి తీరాలి. దీంట్లో తప్పేం లేదు నేను అనేది. ఎవరైనప్పటికీ వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. సో అట్ట కాకుండా కొన్ని 100 కోట్లు, కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు కొట్టేసిన తర్వాత వాళ్ళకి ఒక 4 సంవత్సరాలు జైలు శిక్ష వేసారనుకుందాం. వాళ్ళు ఎమ్మెల్యే అయినా కాకపోయినా వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. కొన్ని 1000 ఎకరాలు, 1000 కోట్లు ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ కాదు దేశం దాటి కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. రకరకాల కంపెనీలు పాపం అప్పుడే పుట్టుకొచ్చుంటాయి. వాటన్నిటికీ 100,000 కోట్ల టర్న్ ఓవర్లు వచ్చి ఉంటాయి. ఎట్లా వస్తాయో తెలియదు. మీరు మద్యం కుంభకోణంలో చూస్తే ఒక కాఫీ షాప్ వాడికి 459 కోట్ల ఆదాయం ఉంటాయి. సో ఇంకొక ఆయన కాఫీ షాప్ ఆయనకి 50 కోట్లు చేయబోదులంట. రాత్రి హాస్పిటల్స్లో ఇన్వెస్ట్మెంట్లు, రాత్రి సినిమాలకి ప్రొడక్షన్స్, కొత్తగా సినిమాలు తీసేయడం, కొత్తగా ఒక్కొక్క 14 కంపెనీలు 16 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అన్ని కంపెనీలకి ఇన్వెస్ట్మెంట్లు అప్పటికే రావడం, ఓవర్ నైట్ ప్రొడ్యూసర్లు, ఆ తర్వాత గోల్డ్ బార్స్ లేకపోతే అనేక రకాల దగ్గరలకి పర్చేస్కి పోవడం, అసలు అర్థం కాని విధంగా ఆ డబ్బు ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా రొటేట్ చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కుమ్మేశారు. సో ఈ కుమ్మేసిన సొమ్ముని ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు అనేది విచారణ సంస్థల లెక్కలు తెలుస్తున్నాయి. కానీ ఈ అరెస్టుల పరం ఏదైతే ఉందో దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారు. కుంభకోణంలోనే కాదు, వేరే రకరకాల కేసులు. ఇప్పుడు ఫస్ట్ టైం మాజీ మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ప్రజానాయకులు అని అందరినీ అనొచ్చు, గతంలో గెలిచినప్పుడు లేకపోతే ఈసారి కూడా గెలిచి ఉన్నా కూడా ప్రజానాయకులు అని అనొచ్చు. ప్రజానాయకులని ఖచ్చితంగా ఎవరిని అనాలో తెలుసా? ఏదైనా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడిని ఎలా అరెస్ట్ చేస్తామని నిలదీసి కనీసం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూర్చొని రాత్రి పగులు కూర్చొని కనీసం చిన్నపాటి వీధి నాయకుడైనా కూడా
ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ రాత్రంతా కూర్చుంటారు, మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసావు, అలా ఎలా కుదిరితే వదలాల్సిందే. అలాంటి ఎక్కడన్నా చూస్తున్నావు మనం వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు? ఎక్కడ లేదు. ఎందుకని అంటే వీళ్ళు ప్రజానాయకులని పేరు ఉన్నా, గతంలో గెలిచారు కాబట్టి ఆ పేరు తగిలించుకున్నా, వీళ్ళ అవినీతి గురించి ప్రజలకి పుంకాలుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకని ఎవరు మద్దతు రావట్లే. పక్కన ఉన్న నాయకులు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మమా అనిపించి, చూడండి మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఈ అక్రమ అరెస్టులు మేము ఎదుర్కొంటాం, తిరిగి మేము అధికారంలోకి వస్తే మీ చర్మం తీస్తాం, లేకపోతే మీ షర్ట్లు తీస్తాం, ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిర్భయంగా మేము విచారణకు సహకరిస్తాం, మా మీద కేసు వచ్చినప్పుడు మేము పారిపోం, మేమే స్వచ్ఛందంగా వచ్చి విచారణ చేయమని లొంగిపోతాం, అరెస్ట్ చేయండి, కానీ అరెస్టులో అన్యాయంగా దుర్మార్గంగా జైల్లో పెట్టినప్పుడు హింసించొద్దు, కోర్టుని మేము తలుపు తడతాం. కానీ మీరు ఎక్కడన్నా చూసారా ప్రసాద్ గారు? ఇదే మాటలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. కానీ తీరా కేసు అనేసరికి ఇప్పుడు ఆయనకి లుకౌట్ నోటీసులు ఇచ్చేసరికి ఇంకా ఆయన లేరు అక్కడ. దాదాపు 2 నెలల పైన, 2 months. కానీ ఆయనలో ఉన్న భయం ఎందుకని అంత భయం కలిగిందో తెలియదు. కానీ మామూలుగా సహజంగా అయితే నేను అనుకున్నది ఆయనే స్వచ్ఛందంగా వచ్చి ఆ విచారణ ఎదుర్కొంటాడని అనుకున్నా. కానీ అలా జరగలే. కానీ దీనికి కారణం ఏంటంటే ఆయన కూడా అర్థం చేసుకున్నట్టున్నారు. వైఎస్ఆర్సీపీలో వన్స్ అరెస్ట్ అయితే లోపల ఎవడు ఎన్ని తంటాలు పడ్డా, వాడు ఎమ్మెల్యేగా గతంలో ఉన్నా, ఎంపీగా గతంలో ఉన్నా, మాజీ మంత్రిగా ఉన్నా కూడా పార్టీ నుంచి రక్షణ లేదు, పార్టీ నుంచి కాపాడే క్రమం లేదు, పార్టీ నుంచి ఏ లాయర్లు పెద్ద లాయర్లని పెట్టడం లేదు, లంచ్ మోషన్లు లేకపోతే మిడ్ నైట్ మోషన్లు వేయట్లేదు, ఎవరు అరెస్ట్ అయినా ఎన్ని నెలలైనా జైల్లో వస్తే హ్యాపీగా పార్టీ నిద్రపోతుంది, ముఖ్యంగా కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు తమ కేడర్లో ఎవరు అరెస్ట్ అయినా వెంటనే వచ్చి రాత్రి 8 గంటలకు అరెస్ట్ అయితే 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఏ డీజీపీ నీ లెక్క చూస్తా, నీ కథది ఏందో తెలుస్తా అనేవాడు. లేకపోతే గవర్నర్ దగ్గరికి ఒక డెలిగేషన్ తెల్లారగానే వెళ్ళేవాళ్ళు. లేకపోతే రాష్ట్రపతి దాకా కొన్ని కేసుల్లో పోయిన సంఘటన చూసాం. లంచ్ మోషన్ పిటిషన్ మనం హైకోర్టులో వేయడం చూసాం, మిడ్ నైట్ మోషన్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం చూసాం, పెద్ద పెద్ద లాయర్ని సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళని కూడా పెట్టడం చూసాం. కోట్లాది రూపాయలు అలా మంచినీళ్ళ ఖర్చు పెట్టి, వాళ్ళ పట్టాభి అరెస్ట్ అయినా, రఘురామరాజు గారు అరెస్ట్ అయినా, ఏ నాయకుడు అరెస్ట్ అయినా, తెలుగుదేశం పార్టీ మీడియా విభాగాలు కానీ, వాళ్ళ కెమెరాలు కానీ, వాళ్ళు జైలుకు పోయేదాకా వాళ్ళ కెమెరాలు వెంటాడే వాళ్ళకి రక్షణ కోసం. అసలు ఇలాంటి నెట్వర్క్ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీలో చూస్తున్నావా? కార్యకర్తల్ని కాపాడుకోలేని పార్టీ, నాయకులు అరెస్ట్ అయితే రక్షించలేని పార్టీ, మమ అనిపించే దూపుడు మాటలు తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏదన్నా జరిగితే, ఇప్పుడు వంశీ గారు అరెస్ట్ అయ్యారు, అతనే మర్డర్ చేయలే కానీ చెడ్డగా మాట్లాడాడు, కానీ కేసుల తర్వాత కేసులు వస్తున్నాయి. పోసాన్ గారు అరెస్ట్ అయ్యారు, నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారు. నేను అడుగుతున్నా, నందిగం సురేష్ గారు మొదటి ట్రిప్లో ఎన్ని నెలలు ఉన్నాడు జైల్లో? ఏం పెద్ద లాయర్లను పెట్టరా? ఎందుకు పెట్టరు? డబ్బులు తీరా అంటే డబ్బులే మీకు ప్రాధాన్యత, సంపాదించడం దాచుకోవటమేనా? అంటే అవసరం కానీ మీకోసం నిలబడ్డ నాయకులను కూడా కాపాడుకోలేరా? అంటే నిజంగా స్కాములు జరిగినాయో లేదో తెలియదు, కానీ మొత్తం మీద జరిగాయనిపించే విధంగా ఉన్న సిచ్యువేషన్ని ఎదుర్కోలేరా? అంత చేతగానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్లో చెప్తూ పార్టీని నడపడానికి డబ్బులు లేవా, ఉంటే పంపించండి తీసుకుంటా అనడం అనేది దుర్మార్గమైన చర్య. నడపలేకపోతే పార్టీ ఎందుకు? అవును కదా. అయినా వాళ్ళ దగ్గర డబ్బు మీరు రక్షించుకోలేకపోతే ఎవరైనా నమ్మేట్టుగా ఉందా? అదే కదా. కాదు, నడపలేకపోతే పార్టీ ఎందుకు? అంటే అధికారం వస్తే పార్టీ, అధికారం లేకపోతే పార్టీ నడపలేని పరిస్థితిలో ఉందని చెప్పడం. అసలు ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్కి వచ్చారా? పార్టీ ఇచ్చే అధికారాన్ని అనుభవించి ముఖ్యమంత్రి అయ్యి పార్టీకి ఇన్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? 5 సంవత్సరాల పాటు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్కి వచ్చారు? కార్యకర్తలతో కూర్చున్నారా? స్పోక్స్ పర్సన్తో ఒక్కసారైనా ఒక సమీక్ష జరిపారా? మీరంతా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా జరుగుతుందని మాట్లాడారా? ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్గా పార్టీలో ఉండి వచ్చిన వ్యక్తిగా, 5 సంవత్సరాలు ఉండి వెయిట్ చేసిన వ్యక్తిగా అడుగుతున్నా. నాకు పర్సనల్గా అపాయింట్మెంట్లు దొరుకుండొచ్చు, కానీ వ్యవస్థ ఎక్కడుంది? ఈరోజు చూడండి, ప్రతి సంవత్సరం మహానాడు పేరుతో అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఓ ఐడి కార్డు, ఒక బార్ కోడ్, వాళ్ళకందరికీ ఇన్సూరెన్సు, ఒక సంవత్సరానికి ఒకసారి యాన్యువల్గా ఒక పండగలాగా 3 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చే మర్యాద, ఆ ఎల్లో చొక్కాలు వేసుకొని పోయి కూర్చోవటం, వాళ్ళ మీడియా, ఆ పండగ వాతావరణం ఏదైతే ఈ జరుగుతున్న తరుణంలో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్లేనరీ పేరుతో మమ అనిపించడం ఎలక్షన్కి ముందు తప్ప నిర్మాణాత్మకంగా కొత్తగా సభ్యులను చేర్చుకోవడం లేదు. కొత్తగా సభ్యత్వం ఎప్పుడన్నా చేశారా? చేస్తారంట కదా, ఇంకొక నెల. ఏమి అందరూ అడుగుతున్నాను, ఇప్పుడు వచ్చిందా గుర్తు? కానీ అట్లని కాదు, అసలు ఒక పద్ధతి ఉందా? కార్యకర్తలను కాపాడుకునే లక్షణం ఉందా?
సో అన్ని రకాలుగా పార్టీ చేతులు ఎత్తేసింది వైఎస్ఆర్సీపీ. అందుకే నేను పిలుపునిస్తున్నా, బీజేపీ సభ్యుడిగా సరైన గౌరవంతో పాటు దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న పార్టీ బీజేపీ. ఓకే, ఈ బీజేపీ పార్టీకి సిద్ధాంతంతో పాటు విధానంతో పాటు దేశభక్తి అనేది మెయిన్. బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది. మా నాయకుడైన నరేంద్ర మోడీ గారి గురించి ఇలా కాలరెత్తి చెప్పుకోగలిగిన స్థితిలో ఉన్న పార్టీ. ఓకే, కాబట్టి ఖచ్చితంగా కూడా బీజేపీ వైపుకి రావాల్సిందిగా వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తానికి పిలుపునిస్తున్నా. రైట్ సార్. మొత్తంగా రావాలని ఎందుకు పిలుపునిస్తున్నానంటే, రక్షించుకోలేని పార్టీ. ఒక పార్టీకి పాలసీ లేదు. అధికారంలోకి వస్తే 4 పదవులు ఇవ్వడం కాదు పార్టీ అంటే. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎలా పనిచేస్తుంది చూడండి. అవును, బీజేపీ రోజు పనిచేస్తుంది. అంతేకాదు భరతమాతకి దండ వేసిన తర్వాతనే ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు మొదలవుతాయి బీజేపీ ఆఫీసులో. అంతేకాదు భారత్ మాతకి జై అనే నినాదాలు ఖచ్చితంగా దేశాన్ని గౌరవించే సాంప్రదాయంతో మొదలవుతాయి. వందే మాతరంతో మొదలవుతాయి, జనగణమనతో పూర్తవుతాయి. ప్రతి స్పీచ్ తర్వాత భారత్ మాతాకి జై అని 3 సార్లు మనం పలుకుతున్నప్పుడు మనం పార్టీలో ఎంత ఎదిగామనేది ముఖ్యం కాదు. నేషనలిజం అంటే నేషనలిజం, దేశభక్తి కోసం ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ పేరే ఒక పార్టీ. ఆ పార్టీ పేరే బీజేపీ. సో విధానపరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ ఒకసారి బీజేపీ సిద్ధాంతాలని, పార్టీ పద్ధతుల్ని, పార్టీ నాయకత్వాన్ని గురించి ఆలోచించి బీజేపీలోకి రావాల్సిందిగా పిలుపునిస్తుంది. రైట్ సార్.